ఇవి లేకుండా సినిమా పట్టు చీరలో పట్టు తెలుగుతనం ఉట్టిపడేలా సినిమా తీశాడు. వెరీ నైస్ యాక్షన్ అమ్మా, యాక్షన్ కాదు కానీ రవితేజగా ఇక నుంచి రవితేజ మీరు ఈడియట్ రవితేజ, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రవితేజ ఇవన్నీ కాదు పేరు. దీని తర్వాత రవితేజ రేంజ్ కూడా పెరగబోతుంది, మార్కెట్ కూడా పెరగబోతుంది. రవితేజ గారి ఫ్యాన్స్కి అయితే మూవీ చాలా బాగా నచ్చుతుంది. సో ఎందుకంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అనమాట. సో అక్కడక్కడ రవితేజ గారి ఫైట్ సీక్వెన్సెస్ అంతా చాలా బాగుంటుంది. బట్ ఒక జనరల్ ఆడియన్గా చెప్పాలంటే నాకైతే మూవీ యావరేజ్ టు అబవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. పక్కా ప్రభాస్ నేనెంత రెచ్చిపోతుందంటే రవితేజ ఫ్యాన్స్ అయితే రెచ్చిపోతారు మేడం. చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా అంటే చాలా బాగా లోపల అరిచేసి గొంతుకు పోయింది అనమాట. సూపర్ బ్లాక్ బస్టర్, మంచి బ్రేక్ అయితే మన రవితేజ వచ్చింది. సూపర్ సూపర్ సూపర్. అక్కడ ఎన్నాళ్ళన్నా ఈ రవితేజ ఎలా చూపించుకుని ఎన్నాళ్ళైందన్న. నాకైతే మాత్రం గత సినిమాలన్నీ పక్కన పెట్టండి, ఇది వన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్, వన్ ఆఫ్ ది యాక్షన్ పార్ట్, వన్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్ అయితే ఇరగ తీశారు. ఇంకా మిగతా వాళ్ళు కదా వన్ మ్యాన్ షో అయితే రవితేజ అన్న సూపర్ సూపర్ సూపర్. అప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యాను నేను నా పర్సనల్గా. బట్ అన్నీ బాగున్నాయి. ఆయన పబ్లిక్కి ఎంత మంచి చేస్తున్నారంటే ఈ సినిమా నుంచి ఒకరు నేర్చుకుని వెళ్ళాలి. మనకి సాధ్యమైతే ఒకరికి మంచి చేద్దాం. ధమాకా వచ్చినంత రెస్పాన్స్ దీనికి రాదు, ధమాకా వచ్చినంత కలెక్షన్స్ కూడా దీనికి రావు. కాకపోతే మనం దీన్ని కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మూవీస్ ఇంకెందుకు ఎక్కువ వస్తాయి. లేదు అంటే మనకి గుంటూరు కారం ధమాకా ఇక్కడ ఆగిపోతాం. సో తెలుగు ఆడియన్స్ అందరూ ఇలాంటి వాటిని కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం మంచి సినిమాలు వస్తాయి. మన స్టార్స్ అయినా లేదంటే సీనియర్ హీరోస్ అయినా ఇంకొంచెం మంచి సినిమాలు తీస్తారు. అండ్ మెసేజ్ కూడా చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు ఇంకొంచెం మంచిగా వస్తే ఓకే, ఒక సినిమా నుంచి ఒక నేర్చుకునేది అయితే ఉంటుంది. సినిమా మాత్రం నా ఫస్ట్ టైం రవితేజ కెరీర్లో బెస్ట్ లుక్ ఇచ్చిన ఈ సినిమాకి. సినిమా మొత్తం గన్నెలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చూసినాము. ఫస్ట్ టైం కేజీఎఫ్ అంటే అవి డబ్బింగ్ సినిమా, వేరే సినిమాల గురించే మాట్లాడుతున్నారు అందరూ. ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా నుండి యాక్షన్ సీన్ క్లైమాక్స్ ముందర ఒకటి వస్తుందా. రేటింగ్ 5/5. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా మూవీ? ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. డబ్బులు ఫ్యాక్టరీ సినిమా గురించి చెప్పండి. సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్ కి బంచికలు భయ్యా. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో మామూలుగా యాక్షన్ ఉంది కదా చెప్పాలి. అప్పుడే సెకండ్ హాఫ్ పోయినావు. ఓకే యాక్షన్ గురించి చెప్పావు. రవితేజ యాక్టింగ్ చేసి ఏమన్నా యాక్టింగ్ అది చెప్పవా? అది యాక్షన్ కాదు భయ్యా, సలారు ఒక కేజీఎఫ్ ఒకటి దాని అమ్మ మొగుడు అర్థమైనా అది సినిమా అదనమాట. రవితేజ ఏదైనా వేరే లెవెల్ మాస్ అంటే రవితేజ అంటే మాస్ అనే లెక్కలో చూపించినట్టు చాలా బాగుంది. బాగుందన్న, మూవీ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దగ్గర నుంచి హీరో ఎలివేషన్ స్టార్ట్ అవుద్ది. ఇంకా అక్కడ నుంచి కూడా అసలు నెక్స్ట్ లెవెల్, అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత నువ్వు బయటకు వస్తావు కదా, చాలా బాగుందన్న ఫీల్తో వస్తావు. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అన్ని చూసిన తర్వాత మంచి మూవీ, బాగుందన్న ఫీల్తో బయటకు వస్తాం. బాగుంది మూవీ అయితే. ఫ్లాష్ బ్యాక్ లా అంటే అది వీళ్ళు ఒకటి క్రియేట్ చేస్తారు, అది నేను చెప్పకూడదు ఇక్కడ. అది ఉంటుంది, ఒక సీన్ ఉంటుంది లోపల.